వచ్చేసి కలంకారీ డిజైన్ అండి, ప్యూర్ కాటన్లో సమ్మర్ ఫ్రాక్స్ తెచ్చుకున్నారు. ఎంత బాగా వచ్చిందో చూడండి. కింద ఇట్లా మనం ఫీల్డ్ పెట్టాము, లోపల కూడా కాటన్ లైనింగ్ వేసాం. మనకి లైనింగ్ వేస్తే అంటే క్లాత్ తిక్కుగా ఉంది, ఆల్రెడీ లైనింగ్ కూడా అవసరం లేదు. లైనింగ్ వేసి ఇంక కొన్ని రోజులు ఎక్కువ రోజులు మన్నుతుందని అట్లా వేసాను. పాటు నెక్ వచ్చేసి ఇట్లా వీ నెక్లో చైనీస్ కలర్ టైప్ పెట్టాను. హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న ఫీల్డ్ వచ్చేటట్టు ఇదే. ఎంత బాగుందో చూడండి. మీకు గేరా కూడా ఫుల్ గేరా వచ్చిందండి. మీరు గేరా చూసుకుంటే చూడండి, గేరా కూడా ఫుల్ 3.5 మీటర్ తెచ్చుకున్నారు. పెద్ద పన్న తెచ్చుకుంటే మీకు ఎక్కువ రోజులు ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇందులో వచ్చేసి ఒక 3 ఫ్రాక్స్ తెచ్చుకున్నారు. అవి కూడా చూపిస్తాను మీకు. 3 కలర్స్ అండి. ఇంకోటి వచ్చేసి ఇందులో వచ్చేసి జస్ట్ నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా షేప్ వస్తుంది, షేప్ పట్టి వస్తుంది. ఎంత బాగుందో చూడండి. మీకు సింగిల్గా హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఎల్బో ప్లెయిన్ ఎల్బో పెట్టారు. ఓన్లీ నెక్ వచ్చేసి కొంచెం మోడల్ వస్తుంది కదా, ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి కట్ డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది ఒక 3 కలరు, ఒక 3 ఫ్రాక్స్. ఇంకొకటి వచ్చేసి రబాల్ కింద. ఇందులో వచ్చి దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టారు. ఇవన్నీ ఫుల్ హ్యాండ్స్ అవుతున్నాయి, ఎల్బో అవుతున్నాయి. నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టా. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ పెట్టాను అంటే హాఫ్ హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టా. ఓకే, నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టా. ఈరోజు కలర్స్ ఎంత బాగున్నాయో, వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఓకే.